గాయ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మన డ్రోన్ DJI Air 3S. మీరు చాలా వీడియోస్లలో మన డ్రోన్ షాట్స్ అయితే మీరు చూసే ఉంటారు. ఈరోజు ఈ డ్రోన్ని యూజ్ చేసి ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. మేబీ ఆ వీడియో షూట్ చేసే టైంలో మన డ్రోన్ని మనం కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది, దీని ప్రైస్ వచ్చేసి దగ్గర 1,40,000 రూపాయలు అక్షరాల. సో ఇంత ముందుకే మనకు చాలాసార్లు మన డ్రోన్ క్రాష్ అయింది, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకొచ్చినాం, అంతా కథా కార్ఖాన అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈరోజు మన డ్రోన్ని రిస్క్లో పెట్టి అసలు ఏ వీడియో తీయబోతున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మన దగ్గర చిన్న డ్రోన్స్ ఉంటాయి కదా, వాటి రేంజ్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అంటే మినీ డ్రోన్స్ ఉంటాయి కదా, 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. DJI Air కావచ్చు, Air 3S కావచ్చు, వీటి రేంజ్ వచ్చేసి మనకు దగ్గర 24 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం DJI Air 3Sని అయితే నేను పంపలేదు, కానీ DJI Air 3 ఏదైతే ఉందో దాన్ని నేను మ్యాక్సిమం 12.5 కిలోమీటర్స్ వరకు అయితే పంపించిన డిస్టెన్స్, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకున్నా. అది వచ్చేసి ఒక ఎత్తైన కొండ మీద ఉండి నేను పంపించడం వల్ల అది పాసిబుల్ అయితే అయింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ డ్రోన్ని మనం గ్రౌండ్ లెవెల్ నుంచి, కొండపై నుంచి కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతవరకు పంపించవచ్చు సిగ్నల్ లాస్ట్ కాకుండా. అంతేకాకుండా మనం డ్రోన్ని యూజ్ చేసేటప్పుడు మన డ్రోన్తో పాటు మనకు ఒక రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మనం డ్రోన్ని ఛార్జింగ్ చేస్తాం, అంతేకాకుండా ఈ రిమోట్ కంట్రోల్ని కూడా ఛార్జ్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తాం కానీ రిమోట్ కంట్రోల్ని ఛార్జ్ చేయడం మర్చిపోతాం. అలాంటప్పుడు మన డ్రోన్ ఒక 3-4 కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత మన రిమోట్ కంట్రోల్లో ఛార్జింగ్ అయిపోయినట్టు అయితే ఏం జరుగుతుంది? ఇది నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు. నార్మల్గా ఇది 24 కిలోమీటర్స్ వెళ్తుంది కాబట్టి నేను దాన్ని బై 2 వేసుకొని 12.5 కిలోమీటర్స్ పంపించిన 50% ఛార్జింగ్ అయిపోయి 12.5 కిలోమీటర్స్ రిటర్న్ అయితే తెచ్చుకున్నా. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ డ్రోన్ని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత దూరం పంపించగలుగుతామో అంత దూరం పంపించేసి మరి రిమోట్ కంట్రోల్ని అయితే ఆఫ్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ వీడియో ఇంకా కొంచెం క్రేజీగా ఉండాలని చెప్పేసి దీన్ని ఆఫ్ చేయడమే కాకుండా మన రిమోట్ కంట్రోల్ని ఈ గుంత కనిపిస్తుంది కదా మీకు, ఈ గుంతలో పెట్టి మొత్తం పూర్తి చేయబోతున్నాం అన్నమాట. సో దానివల్ల మన రిమోట్కి అదేవిధంగా మన డ్రోన్కి కనెక్షన్ పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మన డ్రోన్ క్రాష్ అవుతుందా, రూట్ చూసుకొని కరెక్ట్గా మన దగ్గర దాకా వస్తుందా, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం అనమాట. 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. డ్రోన్ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ 1,40,000 రూపాయల డ్రోన్ని రిస్క్లో పెట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాం. అంటే నాకున్న ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ని బట్టి మేబీ వస్తుందేమో అనిపిస్తుంది. కాకపోతే ఇంత క్రేజీ ఎప్పుడు ట్రై చేయలేదు. గుంతలో పెట్టి దాన్ని పూర్తి చేసి అది వస్తుందా రాదా అనే టెస్ట్ అయితే ఇదివరకు ఎప్పుడు చేయలేదు. నార్మల్గా హోమ్ బటన్ పెట్టినట్టయితే రిటర్న్ వచ్చేస్తుంది, ఛార్జింగ్ అయిపోతున్న టైంలో కూడా ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తుంది. కానీ దీన్ని బంద్ చేసి గుంతలో పెట్టినా కూడా రిటర్న్ వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మన డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి గింబల్ కవర్, దీన్ని తీసేసిన. నార్మల్గా వచ్చేసి ఇది ఈ విధంగా అన్ఫోల్డ్ అవుతుంది అనమాట. పైన వింగ్స్ని ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని సెకండ్ కింది వింగ్స్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది ఏం కథ అని చెప్పేసి మనకు ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఫుల్ బ్యాటరీని అయితే ఇందులో వేయబోతున్నాం. డింపిగా ఫుల్ ఛార్జింగ్ ఉన్నది ఒక బ్యాటరీ. చెక్ ఫస్ట్ ఫుల్ ఉందా? ఈ ఫుల్ ఉన్న బ్యాటరీని అయితే ఇప్పుడు దీనిలో అయితే ఇన్సర్ట్ చేసేస్తున్నా. ఓకే, దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. ఇప్పుడు మన డ్రోన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆన్ అయితే అయిపోయింది. రికార్డింగ్ ఆన్ చేసిన, అంతేకాకుండా స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకు వచ్చేది అంటే ఎంత దూరం పోయింది ఏం కథ అని చెప్పేసి మీకు కూడా యాజ్ ఏ ప్రూఫ్ లాగా అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర నుంచి జస్ట్ 0.5 మీటర్స్ మాత్రమే పోయింది. హైట్ వచ్చేసి ఒక 30 మీటర్స్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మన డ్రోన్ని మాకు ఇటు రైట్ సైడ్ అయితే పంపిస్తున్నాం. ఎందుకంటే పెద్ద వైర్లు ఇటు సైడ్ ఉండయి. ఇటు సైడ్ పోయినా పెద్ద వైర్లు ఉంటాయి, ఇటు సైడ్ పోయినా పెద్ద వైర్లు ఉంటాయి. ఇటు సైడ్ మేబీ ఉండే అనుకుంటున్నాను, నాకు తెలిసినంతలో మాత్రం అయితే. ఒకవేళ మనకు అది వచ్చే ఒక నార్మల్ హైట్లో ఆయన వైర్లో తగిలింది అనుకోండి, అక్కడనే క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఆర్సీని కూడా క్లోజ్ చేసేసి పెడతాం కాబట్టి అది రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే దాన్ని అటు సైడ్ దింపేస్తున్నా. హండ్రెడ్ మీటర్స్ కంప్లీటెడ్. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఆఫ్ చేసిన తర్వాత వస్తుందన్నా, ఎంత వేరే దిక్కుపోతుందా ఏమో, అదే టెస్ట్ చేస్తున్నాం కదా. గింబల్కి ఇంత అనుమవుతుంది ఎవరు ఎలా. సో మన డ్రోన్ వచ్చేసి ఇప్పటికీ 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళిపోయింది.
సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ 998,000 మీటర్స్ అయితే వెళ్ళిపోయింది. అంటే దగ్గర దగ్గర మన డ్రోన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 1 కిలోమీటర్ దూరం అయితే ఉంది మన దగ్గర నుంచి వెళ్ళి. మాకు కనబడతలేదు, ఏం సౌండ్ కూడా వినబడతలేదు. మా దగ్గర నుంచి దూరం వెళ్తున్నా కొద్ది టెన్షన్ అయితే ఉంది. ఇంత ముందుకు నేను ఆల్రెడీ ఒక కొండ మీకెళ్ళి పంపించిన అని చెప్పినా కదా, కొండ కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే కొండ నుంచి వెళ్ళి డింపియాన ఊరవతల దాకా పంపించినప్పుడు 12.5 కిలోమీటర్స్ స్ట్రేట్ లైన్ ఎట్లా పోయిందో అట్లే వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా టెన్షన్గా అయితే ఉంది అంతే. సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఛార్జింగ్ కూడా మీరు చూడొచ్చు 14% అయితే కంప్లీట్ అయిపోయింది. దీని ప్రకారం మనకి ఇంకా 30 మినిట్స్ ఫ్లయింగ్ టైం చెప్పేసి ఉందని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాం. ఇంకా సిగ్నల్ అయితే లాస్ అయితే లేదు, జస్ట్ మధ్యలో ఒక్కసారి ఇట్లా ఫ్లాష్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు డ్రోన్కి మనకు మధ్యలో చాలా చెట్లు రావచ్చు. సో దానివల్ల మేబీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొద్దిగా సిగ్నల్ లాస్ అవుతున్నట్టుంది, మీరు చూడొచ్చు. ఫుటేజ్ కొద్దిగా స్టక్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమం స్టక్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపేద్దాం ఇక. సిగ్నల్ లాస్ అవుతుంది గాయస్. ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, రిమోట్ కంట్రోల్ సిగ్నల్ మేబీ బ్లాక్డ్, పొజిషన్ రిమోట్ కంట్రోల్ టు ఫేస్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ అడ్జస్ట్ యాంటీనాస్ అని చెప్పేసి ఏదో చూపిస్తుంది. యాంటీనాలు ఇడికి పెడదాం, డ్రోన్ వేందికే అడికి దింపితే మంచిగా వస్తుంది చూడరా కూర. వీక్ సిగ్నల్ ఇగో ఇటు పెట్టగానే సిగ్నల్ అవుతుంది, అటు సైడ్ పెట్టగానే కొద్దిగా వస్తుంది. వీక్ సిగ్నల్ అడ్జస్ట్ యాంటీనాస్ అని చెప్పేసి వస్తుంది. మొత్తం ఇగో మీరు చూడొచ్చు ఆల్రెడీ స్క్రీన్ మీద స్టక్ అవుతుంది. ఇక దగ్గర 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. ఇంకొక 20 మీటర్స్ పోతే 3 కిలోమీటర్స్ కంప్లీటెడ్ విజయవంతంగా. ఇక్కడనైతే మనకు స్టక్ అవుట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మీరు ఇమేజ్ చూడొచ్చు, మొత్తం బ్లర్ అవుతుంది. ఇంకా పంపిద్దాం, చూద్దాం. మొత్తమే సిగ్నల్ లాస్ అయిపోయేదాకా పంపిస్తాం, స్టక్ అయినా సరే. మళ్ళీ మనకు వార్నింగ్ వస్తూనే ఉంది. అంతేకాకుండా మీరు పైన చూడొచ్చు ఆర్సీ సిగ్నల్ కూడా తగ్గిపోతూ ఉంది. సో దానివల్ల కూడా మేబీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నట్టుంది. ఇవరిదాకా మొత్తం రెడ్ కలర్ ఉండే, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయ్యి ఆరెంజ్ కలర్ వచ్చింది, మళ్ళీ రెడ్ కలర్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైనల్గా మనకు 4073 కిలోమీటర్ చేంజ్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది, మళ్ళీ కనెక్ట్ అయింది. సో మీ ముందే మీరు ఇక్కడ చూసారు కదా, అది డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ కనెక్ట్ అయింది. నేను ఇక్కడ ఆపరేట్ చేసినా కానీ ఎటువంటి ఆపరేటింగ్ అయితే వస్తలేదు. ఇక 4084 మీటర్స్ అంటే 4 కిలోమీటర్స్ మీద ఇంకా 80 మీటర్స్ అయితే లెంత్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా, సేమ్ స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ని మీ ముందే ఆఫ్ చేస్తున్నా. రిమోట్ కంట్రోల్ని ఆఫ్ అయితే చేసిన, షట్ డౌన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అది అటే పోతుందా, క్రాష్ అవుతుందా, రిటర్న్ వస్తుందా, ఏం జరుగుతుంది అని చెప్పేసి చూద్దాం. అది రావచ్చు రాకపోవచ్చు, 50% అయితే ఉంది నేను చెప్పినట్టుగా. నువ్వే పార తీసుకురా ఊరుకు. సో రిమోట్ని అయితే ఇందులో వేసేసిన, మీరు చూస్తారు కావచ్చు ఆల్రెడీ. రిమోట్ అయితే ఇందులోనే ఉంది గాయస్, మీరు చూడొచ్చు ట్రాన్స్పరెంట్. ఆఫ్ చేసే ఉంది, ఆన్ చేసి ఏం లేదు. సో దీనిలో పెట్టేస్తున్నా. కమాన్ అరే మెల్ల. ఇప్పుడు డ్రోన్ వచ్చేసి మన దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంది. రిమోట్ వచ్చేసి గ్రౌండ్లో అయితే ఉంది. ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి మీతో పాటు మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం. దగ్ స్టార్ట్ అయింది. ఇంత ముందుకు మనకు రిమోట్ కనుక ఆన్ ఉన్నట్టయితే అది ఎక్కడుందని చెప్పేసి ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు అది ఒకవేళ ఎక్కడైనా క్రాష్ అయినా ఏమైనా జరిగినా సరే దాన్ని ఫైండ్ అవుట్ చేయలేము, ఇక మర్చిపోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు అడిగి చూసుకుంటూ ఉండాలి. ఇక అరే చెట్లు బాగున్నాయి, మళ్ళీ ఒక దగ్గర మధ్యలో వైర్లు కనబడ్డారా, ఇన్నే కూర్చుందాం.
ఏరి ఆడా. నీకేమైనా ఆంజరా వచ్చిందిరా ఇప్పటికీ మన డ్రోన్ ఇలానే ఉంది. నేను మీకు ఫోన్ లో కవర్ చేసి చూపిస్తా. పిట్ట అనుకుంటున్నా కూరగాయలు మంచిగా కనబడ్డది. పిట్ట అనుకుంటున్నా. ఏరా ఇగో 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 ఎస్ ఇగో రే ఇగో అగో, వచ్చిందిరా. ఇల్లు దేవులాడుకుంటూ వచ్చింది. మీరు ఒకటి గమనించిరా, అది అడిదికి పోయిన దానికంటే రిటర్న్ తొందర వచ్చింది. అది ఎక్కడ ల్యాండ్ అయితే అసలు అడ్జస్ట్ చేసుకుంటుందిరా. ఎట్లా తిరిగిపోయిందని ఆడ. సో మొత్తానికి అయితే నాకున్న డౌట్ అయితే తీరింది. అది మన ఏరియాకి అయితే రానైతే వచ్చింది. ఇప్పుడు మన రిమోట్ని మనం ఆఫ్ చేసినాం, ప్లస్ అక్కడ గుంతలు పెట్టినాం. అయినా సరే ఎక్కడి నుంచి అయితే మనం టేక్ ఆఫ్ చేసినామో అక్కడనే ల్యాండింగ్కి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ల్యాండ్ కాలేకపోతుంది, ఎందుకో ఏమో. అది ఆటో ల్యాండ్కి ఇట్లా ఏమన్నా ఆన్లు ఉండాలన్నా ఏమో నాకు అర్థమవుతలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గుంతలకి మన రిమోట్ని అయితే తీద్దాం. మీకు మీ ముందే చూపిస్తాయి ఇప్పుడు ప్రూఫ్లో. రిమోట్ అయితే ఇప్పటికి కూడా ఆఫ్ చేసే ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి తీసి దాన్ని ఆపరేట్ చేద్దాం. కనెక్ట్ అవుతుందా ఆపరేట్ అవుతుందా చూద్దాం. రిమోట్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేస్తా చూడొచ్చు. నెట్ పంపారు అంటుంది. మస్తు దూరం పోయింది. దూరం పోయొచ్చు మ్యాటర్ కాదు, మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. పోయింది కళ్ళు మూసుకొని వచ్చింది. ఇక అది అనుకోని సందర్భాల్లో రిమోట్ ఆఫ్ అయిపోయి, లేకపోతే మనం ఇంత లాంగ్ వెళ్ళిపోయాం, అక్కడ మన ట్రాన్స్మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ రిమోట్ని మొత్తం అండర్ గ్రౌండ్లో పెట్టేసినాం. అయినా సరే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తుందా లేదా అని చెప్పేసి ఈ 1,40,000 డ్రోన్ని రిస్క్లో పెట్టి వీడియో అయితే తీసినాం మీకోసం. సో చాలామంది అంటారు కావచ్చు ఎట్లా హోమ్ పాయింట్కి వస్తుంది కదా అని చెప్పేసి. మేము చేసిన రిస్క్ ఏంటంటే గుంతలో పెట్టడు. మొత్తమే రిమోట్ కంట్రోల్ లేదు మా దగ్గర, మొత్తమే డ్రోన్ కనబడతలేదు. రెండింటికి డిస్కనెక్ట్ చేసేసినాం. మాకు కూడా ఏం కనబడని సిచ్యువేషన్లో మేము దాని గురించి వెయిట్ చేసుకుంటున్నాం. మొత్తానికి అయితే వచ్చేసింది. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ టైం ఏం చేద్దామో చెప్పండి. ఇంకా ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో ఉండి 4 కిలోమీటర్స్ పంపించిన, మీరు చూసిర్రు. నేను ఇంత ముందుకు 12.5 కిలోమీటర్స్ పంపించిన అంటే చాలామంది నమ్మలేరు కావచ్చు. దీంతో ఒక రోజు ఏం చేద్దామంటే ఈ వీడియో పైన మీరు 4K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఇంతకుముందు నేను చూపించిన కొండనే కావచ్చు, లేకపోతే వేరే దగ్గర కూడా మన దగ్గర కొండలు ఉన్నాయి, వాటి పైకి ఎక్కి నిజంగానే 10 కిలోమీటర్స్ దూరం దీన్ని పంపించి నేను మీకు చూపిస్తాను. అప్పుడు మీకు అందరికి ప్రూఫ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.